గివ్ మీ స్ట్రైట్ ఆన్సర్. సార్, పిఎం ప్రాణాలకి ప్రమాదం అన్న సంగతి నా అనుమానం మాత్రమే. కానీ పిల్లల పక్కన బాంబు ఉందన్న విషయం నాకు కన్ఫర్మ్గా తెలుసు. హలో, పిఎంని కాపాడటం మాత్రమే మీ డ్యూటీ. ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదని రూల్స్ చెప్పే బ్లూ బుక్కే మనకు ప్రమాణం. మన డ్యూటీలో దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ సెంటిమెంట్స్. తలుచుకుంటే మీరు పిఎంని కాపాడుండేవారు. మిస్టర్ రవి, విచారణ పూర్తయ్యేదాకా యు ఆర్ సస్పెండెడ్. చంద్రకాంత్ వర్మ గారు హఠాన్ మరణం చెందడం వల్ల తర్వాత ప్రధానమంత్రి ఎవరో నిర్ణయించడానికి నేడు పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. రెండు ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పాలక పక్ష ఎంపీల మధ్య అభిప్రాయ భేదాలు ఉండటం వల్ల పార్టీ రెండుగా చీలే పరిస్థితులు తలెత్తుతున్నాయి. చాలా ఆపండయ్యా, కార్యవర్గ సమావేశం అయ్యా ఇది. ఈ క్లిష్ట పరిస్థితిలో పార్టీ చెదరకుండా, ప్రభుత్వం కూలకుండా కాపాడగలిగేవాడు మన అభిషేక్ వర్మ ఒక్కడే. నా నిర్ణయాన్ని సమర్థించే వాళ్ళు చేతులెత్తండి. సికింద్ర మాత్రం రానేకూడదు. అవును, రానికూడదు. దేశ రాజకీయాలలో తీవ్ర సంచలనం. మన దేశ రాజకీయ చరిత్రలో కనీస అనుభవం లేని ఎందరో ఎన్నో పదవుల్ని అలంకరించారు. అదే సమయంలో చంద్రకాంత్ వర్మ గారి కొడుకు అభిషేక్ వర్మ ప్రధాని కాబోతున్నారు. ఖచ్చితంగా ఇది జైషీ మొహమ్మద్ చేసిన పని. బాంబ్స్ యాక్టివేట్ చేసిన మెథడ్ ని చూడండి. సి ఎప్పుడు పిఎం పక్కనే ఉండే అంజలి బాంబ్ పేలే టైంకి ఎందుకు తప్పుకుందరా? ప్రతిదీ పోలీస్ బుద్ధితో చూడకు జోసఫ్. హాయ్ మిస్టర్ జోసఫ్. హాయ్ మిస్టర్ మనోజ్, హౌ ఆర్ యు? యు ఆర్ రవి రైట్? ఎస్ సార్. ఒక సస్పెండ్ చేయబడ్డ ఆఫీసర్కి ఇక్కడే పని? హౌ కెన్ యూ కమ్? సార్, నేనే తీసుకొచ్చాను. దిస్ ఇస్ నాట్ రైట్. ప్రైమ్ మినిస్టర్ అసోసియేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు హీ కెనాట్ కమ్. దిస్ ఇస్ టాప్ సీక్రెట్. టెన్షన్ అవ్వకండి సార్. హీ జస్ట్ వాంటెడ్ టు నో హౌ ఇట్ హ్యాపెండ్. నేను ఎందుకు రిప్లై ఇవ్వటం? వాట్ అథారిటీ హీ హ్యాస్? ఇలా చూడు, ఇన్వెస్టిగేషన్ లిస్ట్ లో నువ్వు కూడా ఉన్నావు. పిలిచినప్పుడు వస్తే చాలు. యూ కెన్ లీవ్ నౌ. ఏంటి చూస్తున్నావు? వాట్? జిప్. ఓ షిట్. కంగారు పడకండి సార్, జిప్పేసే ఉంది. రాస్కెల్, ఎంత పొగరు! సార్ 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 సార్, ల్యాండ్ మైన్స్ లో వికలాంగులైన వాళ్ళు అక్కడున్నారు సార్. యాక్చువల్లీ యు షుడ్ నాట్ బి డూయింగ్ దిస్. ప్రోటోకాల్ తెలుసు కదా. ఇట్స్ ఎ గుడ్ ఫోటో ఆపర్చునిటీ. రేపు ఇది న్యూస్ లో వస్తే చాలా బాగుంటుంది. నమస్కారం రక్షకులారా. ఎస్పీజీస్ నెట్వర్క్ క్రిప్టో అల్గోరిథం హ్యాస్ బీన్ హ్యాక్డ్. ఇప్పుడు నువ్వు నేను మాత్రమే మాట్లాడుకోబోతున్నాం. నీకు ఇంకో డెమో చూపిస్తానని అన్నంత రోజా పువ్వుల్లా ఎంత అందమైన ఆడపిల్లలు. మీ పిఎం ఇంకాసేపు ఉండి చూసి ఆనందించవచ్చు. ఆ పిల్లలు కాబోయే డాక్టర్లు, ఇంజనీర్లు, రైతులు, ఒక ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ పిల్లల్లో ఉండొచ్చు. అంతెందుకు, పిఎంని చంపే నా వంటి ఒక అసాసిన్ కూడా ఆ పిల్లల్లో ఉండొచ్చు. పిల్లాడి టక్కును పట్టేసి పిఎం కోసం పెట్టి ఆయన సడన్గా జోసఫ్, లుకప్. 10 o'clock. రేకుల షెడ్ పౌరాలు ఉన్నాయి చూడు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ని తీసుకురా.
రేయ్, నువ్వు పిరికివాడివైనా అయి ఉండాలి, లేదా నీ గొంతు నాకు తెలియకూడదనే మౌనంగా అయినా ఉండుండాలి. నీ తోక పట్టుకున్నాను, ఏదో ఒకరోజు నేను ప్రాణాలతో పట్టుకుంటాను. అప్పుడు ఎందుకు బతికున్నావని బాధపడతావు. నెట్వర్క్ ప్రాబ్లం. మనం ఒక్కడికి ఫోన్ చేసినప్పుడు అది వేరే వాళ్ళు తీసి మనల్ని మాట్లాడనివ్వకుండా మాట్లాడారంటే ఫోన్ వల్ల సమస్య కాదు, ఫోన్ తీసిన వాడి వల్ల సమస్య. డిస్ట్రాయ్ ద ఫోన్, ఇడియట్. సార్ సస్పెక్ట్ ఎవిడెన్స్ చాలా దొరికాయి. వి మైట్ గెట్ ఎ బిగ్ బ్రేక్. వెరీ గుడ్. ఈ ప్లేస్ ఎవరు కనిపెట్టారు? వి విల్ అప్రిషియేట్ హిమ్. అర్గో వారే సార్, గ్రీన్ షర్ట్. వై ఆర్ యు హియర్? నిన్ను ఎవరు చేయమన్నాడు ఇవన్నీ? సార్, దిస్ ఇస్ నాట్ యువర్ జాబ్. ఈ స్థావరాన్ని కనిపెట్టగలిగాం. దిస్ ఈజ్ అవర్ వర్క్. ఇది మా పని. హీఈస్ ఎ డిస్టర్బెన్స్ టు ది ఇన్వెస్టిగేషన్ మిస్టర్ జోసఫ్. వారిని వెళ్ళమనండి. వాట్ ఈస్ దిస్ బ్యాడ్ స్మెల్? కింద చూడండి. వాట్? డోంట్ ప్లే విత్ మీ అగైన్. బీ కేర్ఫుల్. కిటికీలోంచి కిందకి చూడండి. ఓ మై గాడ్. ఇదిగోండి, నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళు యూజ్ చేసిన ఫోన్. వాళ్ళు ఎవరు ఏంటి? మై, నాకంతా తెలుసు. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. గెట్ అవుట్. వాట్? ఇక్కడ నిలబడకండి అంటున్నా. ఎక్కడి నుంచోవాలో ఎక్కడి నుంచోకూడదో తెలుసు మ్యాన్. నాకు నువ్వు చెప్పక్కర్లేదు. స్టూపిడ్ పిజియన్. Now we are 100% successful, sir. Zygotes chromosome levels ఆల్టర్ చేయడం వల్ల మగ పురుగుల్ని ఆడ పురుగుల్ని సెపరేట్ చేయగలిగాం. యు ఆర్ రైట్, బట్ మరీ ఎందుకు అంత డల్గా ఉన్నాయి? పర్పస్ఫుల్గా ఫుడ్ కట్ చేసాం సార్. డెల్టా భూముల్లో సొరంగాలు తవ్వకూడదని రైతులు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆల్రెడీ మనకి పొలాలు ఇస్తామన్న వాళ్ళు ఇప్పుడు ఇవ్వడం కుదరదంటున్నారు. ఉద్యమాలకి పోరాటాలకి ఏర్పాట్లు చేస్తున్నారు. మన మీడియాను ఉపయోగించి ఈ పోరాటాలకు కారణం మైనారిటీ, నక్సల్, విదేశీల కుట్రని దిశ మార్చండి. సమస్యని తొక్కిపడేయండి. ఈజీ. వాట్? మన ప్రాజెక్టుని ఎడారుల వంటి మన ఎండిన భూముల్లో ఆరంభిస్తే రైతులు మనం అడగకుండానే వాళ్ళ భూములు ఇస్తారుగా. యు ఆర్ రైట్, కానీ తోరియం గోదావరి డిస్ట్రిక్ట్లో కదా ఉంది. సో ప్రాజెక్ట్ని గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి రాయలసీమకి మార్చలేం, కానీ గోదావరి డెల్టాని రాయలసీమగా మార్చచ్చు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చుట్టుపక్కల పంచాయతీలకు చెందిన పలు గ్రామాల్లో నిన్న సిద్ధంగా ఉన్న ఎన్నో వేల ఎకరాల్లోని పంటలు నాశనమయ్యాయి. తుఫాన్లు, వరదల్లాంటి ఎన్నో సమస్యలతో ఇప్పటికే నష్టాల్లో మునిగి ఉన్న రైతులకి ఈ కీటకాల దాడి తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. ఎరా సూరి, సేనంత బాగానే ఉంది కదరా. ఈడకి ఇంకా పురుగులు రాలేదులే. నడి మధ్యలో 4-5 ఊళ్ళు ఉన్నాయి కదా, ఆడ పని పూర్తి చేసుకుని వచ్చేస్తాయి. ఇదిగా వచ్చింది. ఏంద్రా ఒకేసారి దండల్లో వచ్చి పడ్డాయి. ఇల్లే చోట చూడు, ఇంతకన్నా పెద్ద పెద్ద పురుగులు వచ్చాయి. అమ్మా అడిగావుగా, అక్కడ చూడు. అవునరా, నిజమే. ఏంద్రా సూరి, ఇది ఎడం లేకుండా మేదొచ్చి పడతా ఉన్నాయి. ఈ పురుగులు మనల్ని ఏమీ చెయ్యవులే, భయపడమాక. అయినా ఏటికి పోయి నువ్వు ఎవరికేమైంది బుల్లయ్య? మన రామరాజు కోతలు వేసాడు, కూతురు పెళ్లి చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఇట్లా అయ్యేసరికి పురుగుల మంది తాగిస్తాడు. ఎక్కడ ఆపకండి, తొందరగా వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. మీదకి వెళ్ళన్నా. ఇట్స్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. కొంచెం టైం ఇవ్వండి. ఇది ఏ రకమైన పురుగు, దీనిని ఎలా అంతం చేయాలో రీసెర్చ్ చేసి గానీ చెప్పలేం. దయచేసి మా పని మనం చేసుకోనివ్వండి. సారీ. ఎక్స్క్యూజ్ మీ, ఇది ఏ రకమైన మిడతో చెప్పగలరు? ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు. మీరు పిఎంఓలో ఉంటారు కదా, టీవీలో చూశాను. ఎస్ సార్, ఐఎమ్ రవి. నేను ఇక్కడ వ్యవసాయం కూడా చేస్తూ ఉంటాను.
ఐఎమ్ సత్యనారాయణ, ఎంట్రమాలజిస్ట్. ఇలాంటి పురుగులు ఆఫ్రికాలో మెడగాస్కర్లో మాత్రమే ఉంటాయి. గుంపులుగా లక్షల కొద్దీ వచ్చే వీటిని లోకస్ట్ అని అంటారు. ఇండియాలో ఇప్పుడే మొట్టమొదటిసారి వచ్చి పడ్డాయి. సార్ మనం వీటిని మరి ఎలా కంట్రోల్? మీరందరూ ఆర్గానిక్ పద్ధతుల్లో పురుగుల మందని వేప నూనెని ఉపయోగిస్తుంటారు కదా. ఆ వేప చెట్టుకు పట్టిన గతి చూడండి. ఇవి దేనికి లొంగవు. 2-3 రోజుల్లో అవే చచ్చిపోతాయి, మళ్ళీ వ్యాపించవు. సార్ బట్ వీటి పునరుత్పత్తి గుడ్లు పెట్టడం వల్ల కాదు. మేము ఈ ఊళ్ళో చాలా శాంపిల్స్ ని సంపాదించాం. అందులో ఒక్కటి ఆడపురుగు లేకపోవడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. సార్ వాట్ యు మీన్? మరి దండుగా వచ్చి దాడి చేసేవన్నీ మగ పురుగులే. లుక్ ఎట్ దిస్ సబ్జెనిటల్ అండ్ ఫకులా. బట్ హౌ సార్ అన్ని మగ పురుగులు అంటే? దట్స్ ద $1 million క్వశ్చన్. మగ పురుగులు మాత్రమే రావడం వల్ల బతికిపోయాం. పొరపాటున ఆడపురుగులు వచ్చుంటే గుడ్లు పెట్టి పునరుత్పత్తి జరిగి ఇట్ వుడ్ హ్యావ్ బీన్ క్యాటస్ట్రోఫిక్. ఆంధ్ర తెలంగాణనే కాదు, అన్ని వ్యవసాయ క్షేత్రాల్ని ధ్వంసం చేసే. సార్ దీని పేరేంటన్నారు? దిస్ స్పీసీస్ కమ్స్ అండర్ సిలిఫర్ గ్రెగేరియా. సారీ, సిలిఫెరా. రవి సార్, సిలిఫెరా గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? సిలిఫెరా నాట్ ఎగ్జాక్ట్లీ సార్, బట్ అదొక రకమైన పురుగు అనుకుంటాను. అయ్యో అయ్యో నేనంతా తగలెట్టేస్తున్నావే దేవుడు పురుగులు తప్పుతామని పొలాల్లో తగలెట్టాడు. అయ్యో నా తేనంతా తగలాడుతుంది, నాకు దిక్కేంటి దేవుడా? అయ్యా పిచ్చి పని నువ్వు నేస్తే నేను నా బిడ్డలు అట్టబోతున్నావు. అయ్యో పట్టుకుంది దేవా, ఉదయాన్నే పిఎం ఆఫీస్కి నువ్వు రావాలి, అర్జెంట్. రా రవి. అభిషేక్ పిఎం కావటం ఒక కలలా జరిగిపోయింది. అయ్యా అపార్థం చేసుకోకండి. అభి ఈజ్ స్టిల్ ఎ మోటివ్లెస్ ఇన్నసెంట్ కిడ్. బాగా ఎత్తైన రోడ్లో బ్రేక్ డౌన్ అయిన కార్ రివర్స్లో వెళ్లకుండా ఉండడానికి చేతికి దొరికిన గులకరాని టైర్కి అడ్డం పెట్టినట్టుగా చిన్న కురాన్ని తీసుకెళ్లి పిఎం సీట్లో కూర్చోబెట్టారు. ఎగ్జాక్ట్లీ. ఈ దేశం ముందుకు వెళ్ళకపోయినా పర్వాలేదు, వెనక్కి మాత్రం పోకూడదు. రండి సార్, అభినందించడానికి కాకపోయినా ఓదార్చడానికైనా వస్తారనుకున్నాను. అభి సారీ, నేను ఆ షాక్ నుంచి బయటికి రాలేకపోయాను. నో, ఇక నువ్వేం చెప్పొద్దు. ఈ దేశం మీద నీకు నిజంగా ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా వచ్చుండాలి. వచ్చి ఈయన గారి కాళ్ళు చేతులు పట్టుకునైనా నేను పిఎం కాకుండా అడ్డుకొని ఆపుండాలి. నువ్వు ఊరుకో అభి. చుట్టూ జరిగేవి చూస్తుంటే మనసుకి భయం వేస్తోంది. ఐఎమ్ వర్రీడ్ అబౌట్ హిస్ సెక్యూరిటీ. నువ్వు అవితో పాటు ఉంటే మంచిది రవి. రవి ఆర్డర్ని రెడీ చేయండి. అయ్యా, నేను సస్పెన్షన్లో ఉన్నాను. నీ సస్పెన్షన్ ఆర్డర్ని రివర్ట్ చేయమన్నాను. ప్లీజ్ బీ విత్ మీ. ఫ్రమ్ నౌ ఆన్ యు ఆర్ మై ప్రిన్సిపల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఓకే? నమస్కారం. ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాం సార్, కానీ దేశం బాగాలేదే. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. దానికి యాక్చువల్గా మేము స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్లు తగ్గించమన్నామని చెప్పండి సార్. మైన్స్ తవ్వకాల వల్ల రైతులు నష్టపోతున్నారు. దీనికి పరిష్కారం ఏంటి సార్? రైతు సమస్యల పరిష్కారానికి తీసుకున్న నిర్ణయాల్ని త్వరలో ప్రకటిస్తామని చెప్పండి. ఒక పక్క చైనా ఉరుకుతోంది, దానికేమంటారు? చిన్న వయసులో ఈ పదవిని చేపట్టడానికి మీ అర్హత ఏంటి సార్? చర్చలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక హోదా ఉంది లేదని ఊరిస్తున్నారు. దీనికి సమాధానం? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. అభి సార్ రిలాక్స్, ప్లీజ్ ఇగ్నోర్ ది ప్రాంప్టింగ్. మీ మనసుకి ఏమనిపిస్తుందో అదే మాట్లాడండి. మౌనం ప్రశ్నలకు సమాధానం కాదు సార్, చెప్పండి సార్. మిషన్ గన్తో షూట్ చేస్తున్నట్టు అడిగితే ఎలా చెప్పండి? టు బి వెరీ ఫ్రాంక్ విత్ యూ, కొన్ని ప్రశ్నలకి సమాధానం తెలియలా, కొన్ని ప్రశ్నల అర్థమే కాల. బాబర్ తర్వాత హుమాయూన్, అక్బర్ అంటూ వరుసగా వారసులు వెళ్ళటానికి ఇదేమి రాజవంశమూ కాదు. వంశపారంపర్యంగా తాత, మనవడు, కొడుకు అంటూ
కంటిన్యూ చేయడానికి ఇదేమి సిద్ధ వైద్యశాల కాదు. కార్ వెనక్కి జారకుండా చేతికందిన రాయిని అడ్డం పెట్టి ఆపినట్టు పార్టీని ప్రభుత్వాన్ని కాపాడడం కోసం నన్ను పిఎం పోస్ట్లోకి దూర్చేశారంతే. 25 ఏళ్ళు వచ్చాయన్నా ఏజ్ ఎలిజిబిలిటీ తప్ప చెప్పుకోదగ్గ అర్హత ఏది నాకు లేదు. కానీ నువ్వు చేయలేవు, నీ వల్ల కాదని రెచ్చగొడితే మాత్రం ఆ పని చేసి తీరాలి అన్న ఓ పట్టుదల వస్తుంది. కాలేజ్ ఫైనల్ ఇయర్లో 12 అరియర్స్. నువ్వు ఇది కంప్లీట్ చేయడానికి 5 ఏళ్ళు పడుతుందని మా నాన్న బెట్ కట్టారు. నెక్స్ట్ సెమిస్టర్లోనే అన్నీ కంప్లీట్ చేశాను. చెప్పాలంటే ఒక బెంగాలీ అమ్మాయిని పడేయడానికి 1 వీక్లోనే బెంగాలీ నేర్చుకున్నాను. వాట్స్ హర్ నేమ్ సార్? ఏ ఊరు సార్ ఆ అమ్మాయిది? సో హెడ్లైన్స్ లో వేసుకోవడానికి బ్రేకింగ్ న్యూస్ దొరికింది కదా. ఐ విల్ మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ గైస్. ఆఫ్టర్ దట్ మలయాళం, పంజాబీ, గుజరాతీ కూడా నేర్చుకున్నాను. ఇప్పుడే భాష నేర్చుకుంటున్నారు సార్? వాట్స్ యువర్ మదర్ టంగ్? తమిళ్ సార్. వై? అదే నేర్చుకుంటే పోయే. నేర్పించండి. ఓకే, జోక్స్ అపార్ట్. ఎవరైనా విత్తనం మొలకెత్తి పూస్తుందన్న నమ్మకంతో నాటుతారు. అది మొలకేస్తుందా లేదా అని రోజు వెళ్ళి తవ్వి చూడకండి. ఇది చంద్రకాంత్ వర్మ గారి విత్తనం, మొక్కగా మిగిలిపోదు. ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. వెల్కమ్ సార్. పిఎం ఆఫీస్ నుంచి వస్తున్నారండి. ఇన్ఫో వచ్చింది సార్. ఓకే. వుడ్ యు లైక్ టు హావ్ సమ్ టీఆర్ కాఫీ? నో థ్యాంక్స్. కాశ్మీర్లో దొరికిన ఎవిడెన్స్ అన్ని అనలైజ్ చేశారా? ఏమైనా బ్రేక్ త్రూ దొరికిందా? అన్ఫార్చునేట్లీ వి డిడ్ నాట్ గెట్ లీడ్ సార్, బట్ స్టిల్ వి ఆర్ అనలైజింగ్ సార్. అనలిస్ట్ ఎవరు? మిస్టర్ రామానుజం. దిస్ మిస్టర్ రవి కిషోర్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. సార్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఫ్రమ్ హియర్. థ్యాంక్ యూ. సార్ ఏమంటున్నారు? మిమ్మల్ని సార్ వెళ్ళమంటున్నారు. హలో మిస్టర్ రామానుజన్. హలో. ఒక చిన్న లీడ్ కూడా దొరకలేదని చెప్పారు. ఏ సార్ ఉంటే లేదంటారా చెప్పండి. ఫింగర్ ప్రింట్స్, డిఎన్ఏ శాంపిల్స్ ఏవీ మ్యాచ్ అవ్వట్లేదు సార్. ఏమనుకోకుండా ఇంకోసారి చూడండి సార్. ఇంటికి వెళ్తాం మర్చిపోయి రాత్రి తెల్లవారులు ఇక్కడే ఉండి ఇదే పని చేస్తున్నాను. 7 తడవలు ఫోన్ చేసింది. ఎవరినైనా ఉంచుకున్నానేమోనని నా పెళ్ళానికి డౌట్ ఒకటి. ఆధార్ కార్డు అందులో పెడతారుగా. వేళ కొల్లాలా? 135 కోట్ల జనం స్వామి. దీనికి పెద్ద టీం కావాలి. ఇప్పుడు పోస్టింగ్లో ఉన్నవాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, అంటే ఐబీ, రా, ఎన్ఎస్జీ, ఎస్పీజీ వీళ్ళందరినీ చెక్ చేయండి. కరెక్టే. యూనిఫామ్ వేసుకున్న నల్లగుర్ర ఏండొచ్చుగా. అది యూనిఫామ్ వేసుకుందో మొండి పళ్ళతో ఉందో చూసేదేదో రేపు చూడొచ్చుగా. నేను ఇంకా స్నానం చేయలేదు స్వామి. బీ సీరియస్. ఎంత పెద్ద నేరస్తుని వెతుకుతున్నాం. డూ ఇట్ నౌ. వెయిట్ చేస్తాం. సార్ విడాకులే. వాడెవడో వదిలే. ఎందుకు వాడు అది ఛాలెంజెస్ చేస్తున్నాడు? దట్ ఈస్ అనదర్ $1 million క్వశ్చన్. పట్టుబడ్డాడు సార్. ఈడే చూసారా వీడి ఫింగర్ ప్రింట్ ఎంత అక్యూరేట్ గా మ్యాచ్ అయిందో.